అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం రామమందిర ప్రాంగణంలో ప్రారంభమైంది. ఆలయానికి వచ్చిన విరాళాల లెక్కింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 5 అంశాల అజెండాతో కొనసాగుతున్న ఈ సమావేశంలో విరాళాల లెక్కింపు విధానం, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, ఆరోపణలపై సమీక్షతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం రామమందిర ప్రాంగణంలో ప్రారంభమైంది. ఆలయానికి వచ్చిన విరాళాల లెక్కింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 5 అంశాల అజెండాతో కొనసాగుతున్న ఈ సమావేశంలో విరాళాల లెక్కింపు విధానం, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, ఆరోపణలపై సమీక్షతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరకు సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు అయితే ఈ రోజు అత్యవసరంగా సమావేశమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా కూడా మొత్తంగా ఈ మధ్య జరిగినటువంటి వివాదాల్లో అయోధ్యలో ఏదైతే ఆర్థిక పరంగానే కానీ, అదే విధంగా వచ్చినటువంటి విరాళాలే కానీ వాటిలో కాస్త అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు, అదే విధంగా ట్రస్ట్ లో ఉన్నటువంటి కీలక సభ్యులు అందరూ కూడా ఈరోజు సమావేశం అయ్యారని కోరుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మొత్తంగా కూడా దాదాపు ఐదు అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరగబోతున్నట్టు కూడా అక్కడ నుండి వస్తున్నటువంటి సమాచారం. అందులో ప్రధానంగా కూడా వస్తున్నటువంటి విరాళాలు ఏవైతే ఉంటాయో, అంటే చందాల రూపంలో వస్తున్నటువంటి విరాళాల లెక్కింపు కొంత క్రీషర్ గా మారబోయే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగానైతే దానికి సంబంధించినటువంటి ప్రతి అంశము ఇటు అయోధ్యలో జరిగేటువంటి విరాళాలు, అదే విధంగా అందులో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అందులో ఉన్నటువంటి అవకతవకలు మరొకసారి జరగకుండా అయితే ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు చూసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అయోధ్య రామాంధ్రకు సంబంధించిన కోశాధికారి ఆధ్వర్యంలోనైతే ఈ సమావేశం జరుపుతున్నట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా కూడా ఇటు ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు భారీగా జరిగాయి. కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ చేశారంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పటి నుండి రానున్నటువంటి అయోధ్య మందిర్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అంటే విరాళాల రూపంలో వచ్చిన డబ్బులే కానీ, అదే విధంగా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, ఆలయ అభివృద్ధికి కానీ ఎలాంటి అవకతవకలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి రూపాయి కూడా కౌంటబుల్ అయ్యే విధంగా కూడా ఈ సమావేశం జరగాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరి చేతికి వెళ్ళకూడదు, పూర్తిగా ఆలయ అభివృద్ధికి మాత్రమే వెళ్ళాలి అంటూ కూడా ప్రస్తుతంగా అక్కడ అధికారులు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా వీటితో పాటు ఇంకా రాబోయే ఫ్యూచర్ లో కూడా ఏ విధమైనటువంటి ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకురావాలి ఇటు భక్తులకి కానీ, అదే విధంగా అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి గోడలే కానీ, లేకపోతే ఇతర ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా కూడా ఏ విధంగా చేయాలి, ఏంటి
ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తిగా చేసుకోవాలన్న నేపథ్యంలో సమావేశం అవునట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగానైతే ఇందులో ట్రస్ట్ సంబంధించినటువంటి కీలకమైన సభ్యులు అదేవిధంగా కొందరు అధికారులతో పాటు దీనికి సంబంధించినటువంటి కోశాధికారి అయితే పూర్తిగా కూడా తన ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో కాసేపటి క్రితమే అయోధ్య రామ మందిర్ వద్ద ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా స్టార్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు ఖచ్చితంగా చర్చిస్తారు. ఎందుకంటే మనం చూసాము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అయోధ్య రామ మందిరం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాగ్వాదాలకి కానీ లేకపోతే ఆరోపణలకి కానీ లేకపోతే అవకతవకలకి కానీ ఆర్థిక పరిస్థితులలో కూడా ఆర్థిక డబ్బులు కొంతమంది దొంగల చేతికి వెళ్ళిందన్న కోణంలో కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ కొట్టిపారేస్తూ అలాంటి అవకతవకలు మళ్ళీ జరగకుండా ఇప్పటి నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రామ మందిర్ పైన ఎలాంటి ఎవరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఈ కీలక సమావేశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అక్రమ్, అయితే ఈ ట్రస్ట్ సభ్యుల సమావేశం ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఆ సభ్యుల అభిప్రాయాలను బట్టి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమావేశం మొదలైపోయింది. దాదాపు గంట నుండి కూడా సమావేశం జరుగుతున్నట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మొత్తం సభ్యులతో కూడినటువంటి ఈ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. అయితే సమావేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారంటే ట్రస్ట్ కి సంబంధించినటువంటి బోర్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కేవలం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన అదేవిధంగా వచ్చేటువంటి విరాళాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే మొత్తంగా ప్రతి సభ్యుడి దగ్గర నుండి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇటు విరాళ రూపంలో వస్తున్నటువంటి పైసలు ఎక్కడ కూడా దొంగల చేతికి వెళ్ళకూడదు, ఎవరు కూడా అక్రమంగా కూడా డబ్బులు తీసుకోకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో నుండి అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకుంటే దాదాపు కోట్ల రూపాయల వరకు కూడా అయోధ్య రామ మందిర్ సంబంధించినటువంటి విరాళాలలో కూడా ఆ డబ్బులు మాయమయ్యాయి అంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సో అది నిజంగానే జరిగిందా, ఒకవేళ నిజంగానే జరిగితే ఎవరు తీసుకున్నారు, ఒకవేళ నిజంగానే తీసుకుంటే వారిపైన కఠిన చర్యలు ఉండాలన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన సమావేశంలో ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగానైతే ప్రతి సభ్యుడు కూడా ఎవరు కూడా ఇందులో ప్రతి అభిప్రాయాన్ని తీసుకుంటున్నామంటూ కూడా కోశాధికారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ నేపథ్యంలోనే అందరూ కూడా కీలకంగా ఈ ఆర్థిక లావాదేవీలు అదేవిధంగా ఫ్యూచర్ లో ఆలయ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఎక్కడ కూడా రామ మందిర్ కి అయోధ్యలో నిర్మించినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రామ మందిర్ కి ఎక్కడ కూడా మచ్చ రాకూడదు, ఎవరు కూడా దీని గురించి చెడుగా కూడా మాట్లాడుకోకూడదు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఒక కొత్త ట్రస్ట్ బోర్డు కూడా దీనికి ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రస్ట్ మొత్తంగా కూడా భక్తులకు సంబంధించినటువంటి అవకతవకలు కానీ వాళ్ళు ఇబ్బందులు చూసుకుంటున్న నేపథ్యంలో ఓన్లీ ఆలయ అభివృద్ధికి మరొక ట్రస్ట్ సభ్యులు కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగానైతే అయోధ్య రామ మందిర్ ని ఏకకాలంలో కూడా ఎంత గొప్పగా నిర్మించినప్పుడు దీని ప్రతిష్ట అదే విధంగా దీని చరిత్ర పూర్తిగా కూడా ఇదే విధంగా ఉండాలి, దీనికి ఎక్కడ కూడా మచ్చ రాకూడదన్న కోణంలో కూడా ఈ సమావేశం జరుగుతున్నట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది వైశాలి.